మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి, ఏంటి ఇప్పుడు కొత్తగా విశేషము అనేది అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము గొప్పగా చెప్పుకునేది తెలుసుకునే విషయం ఏమిటి అంటే, మన రాష్ట్రపతి, మహిళా రాష్ట్రపతి కదండి. ఎంత గ్రేట్! ఒక మహిళ రాష్ట్రపతి స్థాయికి ఎదిగింది. మరి ఆమె పరిస్థితి ఎటువంటిది? ఆమె ఏమన్నా పెద్ద రాజకుటుంబంలో పుట్టిందా? నెహ్రూ వాళ్ళలాగా బాగా రిచ్చా, ధనవంతుల వాళ్ళు? ఎటువంటి వాళ్ళు ఆ స్థాయికి ఎదిగింది? ఆమె సంస్కారం ఏంటి అనేది కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ ద్రౌపది ముర్ము ఆమె పేరు. ఆమె సంతాలి ఆ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం అన్నమాట. అయితే ఈమె ఒక చిన్న విలేజ్లోనే జన్మించిందండి. రాయిరంగాపూర్ అనే ఊరు, చిన్న విలేజ్ అట. అది ఒడిషా రాష్ట్రంలో ఉంది. అయితే ఈమె గిరిజన తెగకు చెందిన ఆమె, గిరిజన మహిళ. చూడండి, గిరిజన మహిళలు అంటే ఎక్కడ ఉండాలి? కొండలు, గుట్టలు, ఆకులు, అలములు తినుకుంటూ, ఆకులు అవన్నీ ఏరుకుంటూ వాళ్ళు జీవితాన్ని కొనసాగించే జాతి వాళ్ళది. కానీ వాళ్ళు ఎంత డెవలప్ అయినరండి ఇప్పుడు. వాళ్ళు చాలా నీతిగా ఉంటారు, భక్తి కలిగి ఉంటారు. అయితే అటువంటి చిన్న గ్రామం కూడా కాదు, తాండాలు అంటారండి వాటిని. ఊరికి దూరంగా ఉంటాయి. అటువంటి ఊరు అన్నమాట వీళ్ళది. ఆ ఊరిలో జన్మించిన ఈమె అటువంటి స్థాయిలో ఉన్న ఆమె ఏం పెద్దగా చదువుకోలేదు కూడా. మరి హై స్కూల్లో చదువుకుంది, తర్వాత బిఏ చదువుకుంది. ఎందుకంటే ఇప్పుడు అందరు చదువుకుంటున్నారు కదా, ఆవిడ కూడా చక్కగా చదువుకుంది. మరి ఈమెకి మ్యారేజ్ అయింది. మనకు ఈమె ఒక్కతే తెలుసు, ఆమె పెళ్ళయిందా కాలేదు ఇవన్నీ కూడా తెలియదు కదా. శ్యామ్ చరణ్ ముర్ము అట ఆమె భర్త పేరు. ఆమెకు 2 కొడుకులు కూడా కలిగిండట. ఈ భర్త ఎక్కడ బ్యాంకులో పనిచేస్తాడట. అయితే ఈమెకి 2 కొడుకులు కూడా పుట్టిండు. ఒక డాటర్, 2 కొడుకులు, ఒక డాటర్, అంటే అమ్మాయి పుట్టింది. అయితే దురదృష్టం వెంటాడితే ఎవరికైనా ఏం చేయలేరండి. ఏదో బ్యాంకులో జాబు, ఏదో ఉద్యోగం చేస్తూ వాళ్ళు చక్కగా ఉన్నారా పిల్ల పాపలతో. అటువంటి వాళ్ళు పాపము, ఈమె హస్బెండ్ ఏమో ఏదో తెలియని ఒక రోగం వచ్చి చనిపోయాడు. మరి పిల్లలేమో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినరట. 2 పిల్లలు కూడా, మగ పిల్లలు. చూడండి ఎంత దురదృష్టం అండి. మనం అనుకుంటాము చిన్న యాక్సిడెంట్ జరిగితే, కాలుకు దెబ్బ తాకితేనే అయ్యో అనుకుంటాం. అట్లాంటిది ఆమెకు 2 మగ పిల్లలు, 2 చనిపోయినరట యాక్సిడెంట్లో. ఇంత ఘోరం అండి. మరి భర్త కూడా ఏదో రోగం వచ్చేసి ఆయన కూడా చనిపోయిండు. మిస్టీరియస్ పరిస్థితి ఏర్పడింది. అంటే దాన్ని బాగు చేసుకునే పరిస్థితి లేని విధంగా జరిగి ఆయన కూడా చనిపోయిండు. మరి మదరు, బ్రదరు అందరు చనిపోయిందట. ఎట్లా చనిపోయిందంటే, ఒక 7 సంవత్సరాల టైంలో ఇట్లా అందరు ఉన్న వాళ్ళందరూ చనిపోయిండ్రు. ఒక్క బిడ్డ మాత్రం ఉన్నది, అంతే. ఎవ్వరు లేరు. ఈమె కూతురు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. తల్లి, తండ్రి, భర్త, మళ్ళా కొడుకులు అందరు చనిపోయినరండి. మరి వాళ్ళు ఎంత బాధపడి కుంగిపోవాలి అటువంటి పరిస్థితిలో, చెప్పండి. వాళ్ళు అట్లా ఉన్నది. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఆధ్యాత్మికంగా పోదామని వాళ్ళకు అందుబాటులో ఉన్న బ్రహ్మకుమారీస్ దాంట్లో వెళ్ళి ఆమె ధ్యానము అవి చేయడము, ఏవో అట్లా కొన్ని విషయాలు చేస్తూ ఉండేదట. ఆ విధంగా ఉండే ఈమె ఎట్లా చూడండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిపోయింది.
అంటే ఆమె చేసిన కృషి, ఆమె చేసిన యాక్టివిటీస్ అవన్నిటి వల్ల ఈమెను రాష్ట్రపతిగా చేయాలి అనే ఆలోచన కలిగే విధంగా ఈమె చేసిందనమాట. అంటే ఎవరు కుంగిపోకూడదు. ఎటువంటి జీవితంలో జరిగినా కూడా మనది ఏదో కారణం ఉండే మనను బతికించాడు భగవంతుడు. మనను బతికించినప్పుడు మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకు మంచి పని చేయాలి, మనము ఇంకేదైనా ఉపయోగకరంగా ఉండేందుకే నీకు ఇంకా జీవితాన్ని ఇచ్చాడు అని నమ్మింది ఆమె. నమ్మి ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఈమెకి రాష్ట్రపతిగా అవకాశం వచ్చిందనమాట. మరి రాష్ట్రపతిగా వచ్చింది. ఆమె రాష్ట్రపతి అయినప్పుడు వెంటనే ఆమె ఏదో ఆషామాషిగా కాదండి, ఆమె పోటీ చేసి మరీ నెగ్గింది ఎన్నో ఓట్ల తేడాతో. ఏదో ఆడామె గిరిజన మహిళ అని ఈమెను పెడదాంలే అని ఆషామాషిగా అట్లా పెట్టినామే కాదు, పోటీలో నెగ్గింది. అటువంటి ఆమెని అసలు రాష్ట్రపతి క్యాండిడేట్గా తీసుకురావడం ఎంత గొప్ప విషయం అండి. మరి ఈ స్థాయికి వచ్చింది. ఈ స్థాయిలో వచ్చి ఒక దేశాధినేత, ఆమె ప్రథమ పౌరురాలు మన దేశానికి. ఇంత గొప్ప పెద్ద దేశానికి ఆమె ప్రథమ పౌరురాలు, దేశాధినేత, సైన్యాధ్యక్షురాలు. మనకు సైన్యం ఉంటుంది, దానికి అధ్యక్షురాలు ఆమె అవుతుందన్నమాట. అటువంటి గొప్ప పదవిని పొందింది ఈమె. అయితే మరి ఈమె ఏం చేస్తుంది? ఫస్ట్ ఈమె ఎప్పుడైతే ఈమె ఎన్నుకోబడిందో వెంటనే ఈమె ఊరికి వెళ్ళింది. ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ చిన్న గుడి ఉంటుందట. ఆ గుడికి వెళ్ళి ఆ గుడి శుభ్రం చేసి వచ్చిందండి. చూడండి, అదొక సేవా కార్యక్రమం. అంటే ఆమె అంత గొప్ప విజయాన్ని వచ్చినా కూడా ఆమెకి ఇంత కూడా గర్వపడలేదు. భగవంతుడికి ముందు కైంకర్యం చేసి వచ్చింది. అంటే ఆమె సంస్కృతి, సాంప్రదాయము, మన సనాతన ధర్మం పట్ల ఆమెకున్న నిష్ఠ, నిబద్ధత ఎటువంటివి చూడండి. అయితే మరి ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆమె సంస్కారం ఎటువంటిదో తెలియజెప్పే ఒక సన్నివేశం జరిగింది. ఏమైంది అంటే మనకి మైసూర్లో ఒకటి వజ్రోత్సవాలని జరుగుతాయి కదండి, ఏదైనా 100 సంవత్సరాలు అయితే. అట్లా AISH అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్ అనేదానికి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతుంది. ఎక్కడ? మైసూర్లో జరుగుతుంది. దానికి అక్కడ చీఫ్ మినిస్టర్ ఉంటాడు కదా, ఎవరు? సిద్ధిరామయ్య. ఆయన ఏం చేసిండు? ఈమెని రాష్ట్రపతి గారిని ఆహ్వానించిండు. వచ్చింది. ఆమె ఎక్కడి మనిషి అండి? ఒడిషా మనిషి కదా. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం. మ్యాక్సిమం ఇక్కడ మాట్లాడే భాష ఉంటే మనకు తెలుగు, హిందీ వస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది. కానీ ఎక్కడో ఉండే తమిళము లేకపోతే మరాఠీ ఇంకా అన్ని భాషలు వస్తాయా అండి? మనం పండితులం కాదు కదా. అయితే ఈమె ఏం చేసింది అంటే ఇక్కడికి వచ్చింది. మరి సిద్ధిరామయ్య గారు ఉపన్యాసం చెప్పాలి కదా. అప్పుడు కన్నడ, వాళ్ళ భాష కన్నడం కదా, కర్ణాటక. కాబట్టి ఏమడిగిండట, మేడం గారు మీకు కన్నడ వచ్చా అని అడిగిండట. అలా అడగచ్చా అనండి, చెప్పండి అంతమందిలో. ఆమె కన్నడ ఎందుకు వస్తుంది చెప్పండి? ఆమె నేర్చుకోవడానికి అవకాశమే లేదు కదా. అయితే అడిగితే కూడా ఆమె చిన్నబుచ్చుకోలేదు, నవ్వి ఊరుకొని ఆమె అవకాశం వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పింది? నాకు చాలా ఇష్టము, నేను
ఆనరబుల్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటి అంటే, నాకు కన్నడ రాదు, నా మదర్ టంగ్ కాదు కదా, అందుకని నాకు రాదు, కానీ నాకు చాలా ఇష్టం. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. మన దేశంలో మాట్లాడే ప్రజలు ఏ భాషలు మాట్లాడతారో అటువంటి భాషలన్నిటిని కూడా నేను గౌరవిస్తాను. అది సంస్కృతి అన్నమాట. మన సంస్కృతి సాంప్రదాయం ఏంటి, అన్నిటినీ గౌరవించాలి. మన మాతృభాషను కూడా మనము గౌరవించుకోవాలి, మనము మాట్లాడాలి, కానీ వేరే భాషలను గౌరవించాలి. ఆ విధంగా ఆమె చెప్పి ఏమంటుంది అంటే, నేను అన్నిటికీ గౌరవిస్తాను, అన్ని భాషలంటే నాకు ఇష్టము, నేను నేర్చుకోవాలి, అవకాశం ఉంటే నేను నేర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాతృభాషను గౌరవించాలి, దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇతర భాషలను గౌరవిస్తూనే వాళ్ళ మాతృభాషను నిలబెట్టుకోవాలి అని ఆమె చెప్పింది. ఎంత మంచిగా చెప్పిందండి, ఎంత గౌరవంగా మాట్లాడింది, ఎంత కొంచెం కూడా ఆమె ఫీల్ కాలేదు. మరి ఎంత చక్కటి సమాధానం, ఎంత సంస్కారవంతమైన సమాధానం ఇచ్చింది సిద్ధిరామయ్యకు. చెప్పండి, నాకు అది చాలా నచ్చిందండి. అట్లా మనము దేనికి కూడా అయ్యో మనకు రాదు లేదు అనుకుంటూ కుంగిపోకూడదు, ఎప్పుడు దుఃఖపడకూడదు, బాధపడకూడదు. మనకు ఉన్నది ఏదో అది ఎందుకుంది దాని గురించి ఆలోచించాలి. మనకు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏది లేకుండా ఉండము. ఆ ఉన్నదేంటిదో దాన్ని ఇచ్చినందుకు మనం భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకొని మనము దానితో ఏం సాధించాలనేది ఆలోచించాలి. ఇప్పుడు ఆమె ద్రౌపది ముర్ము చేసింది అదే. తను మిగిలింది, తన కూతురు ఉంది, తన కూతురు జీవితాన్ని బాగు చేసింది. తను నిలదొక్కుకొని ఉండడం వల్ల, ఆ పట్టుదల వల్ల ఆమె రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది, కావాలి కాబట్టి ఆమె జీవించి ఉన్నది. చూడండి, ఎవరు ఏమవుతారో, ఏ వయసులో ఏం చేస్తారో అనేది ఎవరు కూడా చెప్పలేరు. అందుకనే మనం ఎప్పుడు కూడా కుంగిపోకూడదు, దేనికి కూడా ఎప్పుడు మనము నిజాయితీగా ఆలోచించి పని చేయాలి. చేసినప్పుడు మనము దేనికి కూడా బాధపడమండి. మనం ఎవరిని మోసం చేయొద్దు, ఎవరికి చేత మనము మోసపోకూడదు. అలా ఉన్నప్పుడు మనకెప్పుడు ఆనందంగానే ఉంటుంది. మనము ఏదో ఒక ఉపయోగకరమైన పని చేయాలనే ఆలోచన ఉండాలి. నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయగలను అని ఖాళీగా కూర్చొని ముచ్చట్లు పెట్టడము, వాళ్ళతోని వీళ్ళతోని ఇంకేదో చేస్తానుడు, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారండి. అవన్నీ ఏవి చేయకూడదు. మనకు మంచి అవకాశం ఇచ్చిండు, నీ బాధ్యతలు తీరిపోయినాయి, నీకు భగవంతుడిని ధ్యానించు. భగవంతుడు నీకు మార్గం చూపిస్తాడు, ఏం చేయాలి అనేది నీకు చెప్తాడు, ఆ పని చేయి. అది మనం నేర్చుకోవాలి మన ద్రౌపది ముర్ము గారిని చూసి. అందుకోసం ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ఆమెని అభినందిస్తూ మీరు కూడా లైక్ చేయండి అని నేను చెప్తూనే ఉన్నా. కానీ అవి నా అమ్మ గురించి చెప్పినా, ఎవరి గురించి చెప్పినా కూడా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. తప్పకుండా లైక్ చేయండి. మన భారత రాష్ట్రపతి కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ, స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవింద ప్రణమస్తు.